వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఉత్తరాంధ్ర ఇలవేలుపు దాదాపు 14 గ్రామాల గ్రామదేవత అయినటువంటి శ్రీ కరకచెట్టు పోలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ మహోత్సవాలకు సంబంధించి మరిన్ని విషయాలను ఆలయ పురోహితులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు వస్తాం. సార్ నమస్తే, ఎలా జరుగుతుంది పండుగ? ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మీద కూడా ఈసారి ఇంకా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన పెదవాలదేరి గ్రామంలో, విశాఖపట్నం పెదవాలదేరి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కరకచెట్టు పోలమ్మ అమ్మవారి దేవాలయం. నేను ప్రధాన అర్చకుడిని ఇక్కడ. నా పేరు పెద్దంటి శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు. అయితే ఈ ప్రతి సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారం చాటింపుతో ప్రారంభమై నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. అయితే ఉగాది వెళ్ళిన మొదటి ఆదివారం ఏ తారీఖు వస్తే ఆ తారీఖుని అమ్మవారి చాటింపు వేయడం, అమ్మవారికి అంకురార్పణ, రాట మహోత్సవం జరగడం జరుగుతుంది. తర్వాత మన్నాడు దేవర పండుగ అని చెప్పి 14 గ్రామాల పెద్దలందరూ కూడా వివిధ రకాల సంగీత వాయిద్యాలతో వచ్చి ఇక్కడ దేవాలయం నుండి పుట్టబంగారం తీసుకుని వెళ్ళి అది పెదవాలదేరి గ్రామంలో ఉన్నటువంటి చదునుపట్టు దగ్గర నిలుపుతారు. నిలిపి ఈ 10 రోజులు కూడా అక్కడ రకరకాల పూజలు, అలాగే రకరకాల సంస్కృతి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత ఈ యొక్క 4 రోజుల తర్వాత తొలేలు మహోత్సవం ఉంటుంది. తొలేలు మహోత్సవం అంటే అనుపు కార్యక్రమం ముందు రోజు తొలేలు మహోత్సవం. ఈ తొలేలు మహోత్సవంలో రకరకాల అక్కడ సంస్కృతి కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు అన్నీ తెల్లవారులు జరిగి తెల్లవారుజామునే రాత్రి తొలేలు రోజు రాత్రి 10 గంటలకు ఇక్కడ ప్రత్యేకమైన అమ్మవారికి రాత్రి 12 గంటలకి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకంలో ఇంచుమించు 1000 మంది భక్తులు పాల్గొని ఈ యొక్క అభిషేకం అయిన వెంటనే అమ్మవారికి అలంకరణ, వివిధ రకాల పిండి వంటలు నైవేద్యంగా పెట్టి అనంతరం 2 గంటలకి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకి వేసవకాలం కాబట్టి ఎండ దెబ్బతి తగలకుండా టెంటలు, అలాగే క్యూ లైన్లో ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పోలీసు వారి సహకారం, అలాగే పారిశుద్ధం, దేవాలయం శుభ్రత కోసం జీవీఎన్సీ వాళ్ళు, అలాగే పలు సంఘాలు, ప్రజా సంఘాలు వివిధ ఉచితంగా ఈ యొక్క మంచినీళ్ళని దేవాలయం తరఫున కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి మజ్జిగ, అలాగే ఉచిత మంచినీళ్ళు, అలాగే పిల్లలకు పాలు, పిల్లలకు బిస్కెట్లు, అలాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూ రాకుండా హెల్త్ క్యాంపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మంది భక్తులు వచ్చారు. ఇంచుమించు నిన్న ఉదయం నుంచి కూడా తొలేలు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అలాగ సాగుతూనే ఉంది, ఎక్కడ గ్యాప్ లేదు. నేను కూడా నిన్న ఉదయం నుంచి ఇక్కడే ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నాను. నేను ఇంక ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే స్నాన పాదాలు చేసి అమ్మవారికి కాసేపు అమ్మవారి దగ్గర ఉండి వచ్చి వాళ్ళందరూ విఐపీలు అందరూ కూడా కవర్ చేసుకుంటూ. ఈ ఆలయంలో ఈ జీడిపల్లి ప్రత్యేకత ఏంటి? ఆలయంలో జీడిపల్లి ప్రత్యేకత ఏంటంటే పూర్వం అమ్మవారు ఈ యొక్క జాలార్లు వేటకెళ్ళారు బర్మా దేశం. వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళలో అప్పుడు పూర్వం పోర్చుగీస్ వారు వ్యాపారాలు చేసే రోజుల్లో అప్పట్లో దేవతలు మనుషుల్లా తిరిగేవారు అప్పుడప్పుడు. అలాగా వీళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే జాలార్లు వేట ముగించుకొని వస్తుంటే ఈమె అబ్బాయి నన్ను అవతల ఒడ్డి తీసుకుని వెళ్ళు అనగానే ఈమె అందానికి దేవత కదా, మంచి అందంగా ఉంది, నేను అయితే అందాన్ని ముగ్ధుడై నా సరే అని చెప్పేసి ఎక్కించుకొని మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను అవతల ఒడ్డి తీసుకెళ్తానని చెప్పేసి పడవని లంగర్ విప్పేసి ఆఫ్ చేసేస్తాడు. ఆఫ్ చేసేస్తే నేను దేవతను, నా చెల్లిని ఇస్తాను, అటు సైడ్ వెళ్ళిన తర్వాత అంటే నీ చెల్లి ఉంటే నా అన్నయ్యకి ఇయ్యి, నాకెందుకు, నువ్వే కావాలని పెట్టుబడితే సరే అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా నానా దుర్భాషలు ఆడతాడు ఆవిడ్ని. ఆడేసరికి ఆమె విశ్వరూపం చూపించేసరికి ఈ దుర్భాషలు, చెడు మాటలు మాట్లాడడం వల్ల ఏ నోటంతా మాట్లాడాడో ఆ నోట్లోని ఇంతంత పొక్కులు వచ్చి ఏం చేయండి మోర్చిల్లిపోతాడు విశ్వరూపం చూసి. ఈమె గాలికి ఆ పడవ అప్పటికే 3-4 రోజులు అయిపోయింది, అందరూ వచ్చేసారు, ఈయన రాలేదు. ఈ జాలారు అతను రాబోయేసరికి ఏంటి రాలేదని నది ఒడ్డుని అందరూ నిరీక్షిస్తుంటే గాలికి అలా పడవ వస్తుంటే పడవ ఒడ్డుకి వచ్చి ఆగేసరికి వీళ్ళందరూ వెళ్ళి ఈమెను చూసి ఈమె ఏదో చేసి ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళకి కూడా ఇదే విధంగా నేను దేవతను ఇలా దుర్భాషలు ఆడాడు, కావాలంటే నా యొక్క సత్యం నిరూపిస్తానని చెప్పి పక్కనే ఉన్న జీడి మామిడి చెట్టు ఆ పండు తెంపి అతను నోట్లో పిండగానే పొక్కులన్నీ మామైపోయి
అది మెలకు వచ్చి ఏం చేస్తుందంటే ఆ కోమాలోంచి మెలకు వచ్చి ఆమె కాళ్ళ మీద పడి ఆయన నమస్కారం చేసుకునేసరికి నన్ను మీరు గ్రామంలో ఉండనిస్తే మీ బాగోగులని నేను చూసుకుంటాను, పాలు పొంగినట్లు పొంగుతుంది మీకు అని చెప్పగానే సరే అని చెప్పేసి కొన్నాళ్ళు ఉంచుకునేసరికి సడన్గా కలరా మసూచేది రావడంతో ఏమైందంటే ఈవిడ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ వచ్చాయని చెప్పి ఆమెని ఆ గ్రామం నుండి వెలివేయడం జరుగుతుంది. ఆమె దొరతోట, భీమిలి, పెదవాళ్ళతేరు, ఇలా భీమిలి, మువ్వలమనపాలెం ఇలా 10 గ్రామాలు కూడా తిరిగి నేను దేవతనని చెప్తే ఎవరైనా నమ్మకపోతే ఆఖరికి ఏమవుతుందంటే ఇక్కడ నేను పెదవాళ్ళతేరు కరక్కాయల చెట్టు, అప్పుడు అన్నీ అడవి కదా, అడవి, ఇక్కడ కరక్కాయ చెట్టు కింద వెలుస్తాను, నన్ను తీసుకొచ్చి పెదవాళ్ళతేరు గ్రామస్తులు మీరందరూ నన్ను ఇక్కడ నిలపండి అని చెప్పి కల్లో కనిపించడంతో వాళ్ళు వచ్చి తవ్వేసరికి విగ్రహాలు దొరకడం, అయితే ఈ విగ్రహాలని ఈ కరక్కాయ చెట్టు కింద అమ్మవారిని నిలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకే ఉత్సవాలు చేసేవారు. తర్వాత 1991లో వాళ్ళు అర్చకులను పెడితే బాగుంటుందని గ్రామస్తులందరూ ఏకమై మమ్మల్ని నిర్ణయించడం జరిగింది. నేను 90 నుంచి కూడా ఇక్కడ అమ్మవారి సేవలో అమ్మవారు ఎంతో పూర్వజన్మ సుకృతం నాది ధరిస్తున్నాను. ఆయన చేత ఆ రోజు నుంచి 1997లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వచ్చిన యువలతో ఈ గ్రామస్తులతోని అలాగే మన ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మీటింగులు పెట్టుకోవడం, ఏ విధంగా చేయాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే దినదినమ ప్రవర్తమానం అవుతూ భక్తుల కోరికలు నెరవేరడంతో వాళ్ళు ఇచ్చిన డొనేషన్ అయితేనేమి, వస్తువులు అయితేనేమి, ఈ కళ్యాణ మండపాన్ని, పెట్రోల్ బంకు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇలాగ ఇంత వైభవంగా జరుగుతుంది. అందువల్ల అమ్మవారికి ఆ జీడిపళ్ళు జాలారతనికి బ్రతికాడు కాబట్టి అప్పటి నుంచి కూడా అందరూ జీడిపళ్ళు వేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క నెల రోజులు కూడా మారువారం ఉంటుంది. అలాగే సేమ్ ఇలాగే భక్తులు ఈ వారం ఒక 5 లక్షల మంది మేము అంచనా వేస్తున్నాం. వచ్చే వారం 3 లక్షల మంది ఉంటారు, 3వ వారం 2 లక్షల మంది, 4వ వారం 1,50,000 మంది, 5వ వారం నార్మల్ అవుతుంది. శ్రీ కరకచెట్టు పోలమంబ, ఇది జాలార్ల అమ్మవారు అని అనేవారు. కానీ సముద్రపొడ్డు నుంచి అది కొట్టుకొస్తుంది, వచ్చి జాలార్లు పూజించేవారు. అక్కడ నివసించడానికి ఇదే కాక అది మధ్యవారి వాళ్ళ ఇంట్లో కనపడి నన్ను పలానా చోటన మా విగ్రహ ప్రతిష్ఠ చేయండి, మీ ఊరు గ్రామదేవతగా వెలుస్తానని చెప్పడం జరిగింది. అలాగే మధ్యవారు ఎప్పుడైతే అలా కనుక్కున్నారో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కరకచెట్టు పోలమాంబగా కళ్ళకి వచ్చి చెప్పి ఇక్కడ కరకచెట్టు పోలమాంబగా గుర్తించారు. తర్వాత అలాగా అమ్మవారికి ఎక్కడైనా మిలిటరీ వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, ఏ ఊర్లో ఉండే వాళ్ళైనా సరే ఈ అమ్మవారి పండుగ తప్పనిసరిగా రావాలి, వస్తారు. జాతర చేసి అనుకున్న కోరికలు తీరుస్తుంది కాబట్టి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసే ముందు ఇక్కడ కూడా వచ్చి జాతర చేసుకొని అమ్మవారికి పోతుని చూపించి, చీర జాకెట్ చూపించి అన్నీ చేస్తారు. అయితే ఈవిడికి ఎక్కువగా జనకమిలం, తర్వాత ఇది పసుపు బట్టలతో కోలాటం అవన్నీ చాలా ఇష్టం, పులివేషాలు అవన్నీ చాలా ఇష్టం. ఈవిడ ఎప్పుడు కూడా అక్కడ మాకు ఊర్లో వేప చెట్టు ఉందో అక్కడ ఉయ్యాల మీద ఊగుతూ ఆ ప్రజలందరినీ కూడా, మా పెదవాళ్ళతేరు గ్రామ ప్రజలందరినీ కూడా పాలించేది. అలాగే అన్ని ఊర్లకి ప్రాకిపోయి 14 గ్రామ దేవతగా వెలిసింది. అందరూ మహిమలు తెలుసుకొని అమ్మవారికి జాతర ఇంకా 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 ఉత్సాహంగా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ జాతర జరిపించుకుంటారు. ఎవరైనా సరే ఈ ఊరు రావాల్సిందే, ఎక్కడున్నా సరే ఈ ఊరు గ్రామస్తులు, ఈ ఆడపిల్లలైనా, అక్కమ్మలైనా, మనవాళ్ళైనా, మనవరాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి జాతర సంవత్సరానికి ఒకసారి అమ్మవారి పూజ చేసుకొని వెళతారు. ఎంత కష్ట నష్టాలైనా ఉట్టప్పుడైతే మామూలు దర్శనం అవుతుంది. కానీ ఇదే రోజున ఎందుకు వస్తారంటే అమ్మవారిని ఇక్కడ ఇదే రోజున పునఃప్రతిష్ఠ చేశారు కాబట్టి అమ్మవారి మహిమ కోసం అందరికీ తెలియజేయాలని ఈ జనాలందరూ కూడా ఇంటికి ఒక వేషం,
బల్లవేషాలు ఉండేవి ఇన్నాళ్ళు, పులివేషాలు ఉండేవి, కొయ్యి డ్యాన్సులు ఉండేవి, రకరకాల డ్యాన్సులు ఉండేవి. చక్కగా అందరూ కూడా సరదాగా చేస్తున్న వాలకాలు ఉండేవి, డప్పులు మేళాలు అన్నీ చేసేవారు. అన్నీ అంత ఉత్సాహంగా జనకమాల అది గెంతేవారు. ఇప్పుడు అదంతా ప్రభావం అంతా కూడా ఇప్పుడు మా రాబోయే తరానికి కూడా మా పిల్లలకి కూడా మేము ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుబడి చెల్లించుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా వస్తారు. ఇప్పుడు 14 కాదు 24 గ్రామాలు అవ్వచ్చు, ఊరంతా ఇప్పుడు తిరుపతి అలాగైపోద్ది, ఇది కూడా అలాగైపోద్దని మేము భావిస్తున్నాం. ఈ అమ్మకి చుట్టూ ఉండేవి జీడిపల్లి జీడి తోటలే. అయితే ఈ జీడి తోటలన్నీ కొట్టిస్తారు. అయితే అమ్మవారికి రథాలు తిరిగేటప్పుడు జీడిపల్లతో కొట్టడం అంటే చాలా ఇష్టం. అవి దెబ్బలు అయితే తగలవు, గుడికి మాత్రం జీడిపల్లి వేసినట్టు జీడిపల్లి అమ్మవారు అని కూడా పిలుస్తారు. అదే ఆ గోపురం మీదకి జీడిపల్లి అమ్మవారిగా పిలుస్తారు. ఒక చిన్న విగ్రహంగానే ఉండేది. 7 రక్కజిల్లులుగా 7 గుళ్ళు కట్టి అమ్మవారిని జాతర జరిపిస్తారు. అల్లుళ్ళైనా, కోడళ్ళైనా, కూతుర్లైనా, మనవాళ్ళైనా అందరూ ఇక్కడికి రావాల్సిందే. అమ్మగారిది విశాలాక్షనారు, మా అత్తగారిది బానుజనారు, మా ఆయన అమ్మమ్మ గారిది పెదవాళ్ళతారు. మా చిన్ననాటి మా తాత ముత్తాతల నుంచి ఈ పోలమ్మ మాకు విలవేల్పు. మా విలవేల్పుతో మేము సంవత్సరం ఆవిడకి మేము కోరుకొని మేము మొక్కుకున్న మొక్కులన్నీ చేరుస్తాం. ఈ సంవత్సరం మా ఆయన గారికి ఎంత బాగుతే పోతునేస్తాను మొక్కుకున్నాం. పోతూ కోళ్ళు సారీ పట్టుకుని వచ్చాం అమ్మవారికి. మా కుటుంబ సభ్యులు అందరూ విని అమ్మవారి దర్శనానికి వచ్చాం. దర్శనానికి వచ్చి మా కుటుంబ సభ్యులు అందరూ ఆవిడ తల్లిని దర్శించుకొని ఆవిడ సంతోషంగా ఆనందంగా ఆవిడకి అన్ని మేము సమర్పించుకొని ఆనందంగా మా ఇంటికి వెళ్ళిపోతాం. సారీ అరిసెలు, సరివిడి, 3 రకాల స్వీటు, అరటిపళ్ళు గల, 3 చీరలు, 2 కోళ్ళు, 1 పోతు, గాజులు, పువ్వులు. పండగ ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా అయింది దర్శనం. ఎప్పుడు ఎవ్రీథింగ్ ఎప్పుడు బాగానే వస్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా సాయంత్రం వరకు 5 వారాలు కూడా జనం ఉంటారు ఈ అమ్మవారి పండుగ అంటే. అలాంటిది ఈసారి కూడా చాలా ఎక్కువగా ఉన్నారు జనం. నెల రోజులు 5 వారాలు ఉంటారు. ఇవాళ ప్రధాన పండుగ ఈ రోజు ఏప్రిల్లో పడుతుంది ఆవిడకి. ఎప్పుడు పండుగ ఏప్రిల్లోనూ 4వ తారీఖు అవ్వచ్చు, 5 అంటే ఆవిడ రోజులు బట్టి. శ్రీరామనవమి అయిపోయిన 9 రోజులకి ఈ అమ్మవారి పండుగ అవుతుంది. జీడిపళ్ళు అవి గోపురం మీద మొక్కుకుంటాం కదా, మనం ఏమైనా మనసులో అనుకొని జీడిపళ్ళు ఇసురుతారు. గోపురంలోకి వెళ్తే మన కోరిక నెరవేరుతుందని ఒక ఆశ. ఆ ఆనవాయితో ఇసురుతారు అన్నమాట. ఆవిడకి గుడికి వచ్చిన అందరూ జీడిపళ్ళు కొనుక్కొని ఇసురుతారు. ఆవిడ జీడిపళ్ళు అమ్మవారు. ఆవిడకి మేము జీడిపళ్ళు ఇసురితేనే మనశ్శాంతి ఉంటుంది ఆవిడకి, అమ్మవారికి. మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనసులో కొనుక్కొని ఇసురాల మాట. బయటకు వెళ్ళిపోయింది అనుకో మన కోరిక నెరవేరదు, గోపురంలోకి వెళ్ళింది అనుకో నెరవేరుతుంది. బానూజీ నగర్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ దేవత చాలా విశిష్టమైన దేవత, కోరికలు తీర్చే దేవత. వేగా అంటే మనం స్పాట్ మనం అనుకున్నది మనసులో అది నిర్మానుషంగా, స్వచ్ఛంగా, నీతిగా ఉంటే అది తీరుద్ది. లేదు అన్యాయం ప్రకారం వెళ్ళినా, అబద్ధాల ప్రకారం వెళ్ళినా ఆవిడ తీరు. నిజం వైపు మాత్రమే ఉంటారు, అబద్ధం వైపు ఉండరు. మా తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు అందరూ మా తరం అంతా ఇక్కడే ఈ దేవతే. డెఫినెట్లీ తీరుతాయి, ఎవరైనా కోరుకోవచ్చు. చాలా బాగా తీరుతాయి. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం ఎంత రష్ ఉన్నా, ఎంత రద్దీ ఉన్నా మేము మా తీసుకొచ్చిన సామాన్లు, శారీ ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకొని మా కోరికలు ఏమైనా ఉంటాయి, మా వైపు ఏమైనా ఉంటాయి ఆవిడకి చెప్పి మేము నెరవేర్చుకున్నాం. శారీ సల్విడి తీసుకొచ్చాం, కొత్త పాండు తెచ్చాం, అంటే మామిడి పళ్ళు తెచ్చాం, అట్టిపళ్ళు తెచ్చాం, అరిసెలు తెచ్చాం, నెక్స్ట్ కొబ్బరికాయలు, పువ్వులు, చీరలు అన్నీ తెచ్చాం. అమ్మవారికి జీడిపళ్ళు అంటే ఇష్టం. జీడిపళ్ళు అక్కడ గోపురం దగ్గర విసురుతారు సాయంత్రం అయితే. ఇక్కడ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది. మా వెలువేలుపు మా ఇంటి అమ్మవారు, మా అమ్మగారు అమ్మవారు అనమాట. మా ఇంటి దగ్గర మేము చేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాం. 500 టికెట్లో నిల్చుని చేసుకున్నాము. 1.5 గంట పట్టింది. బాగానే దర్శనం అయిందండి. అమ్మవారు చాలా స్వచ్ఛమైన ఆవిడండి. 14 ఊర్లు పండగ అండి ఇది. అమ్మవారు చాలా స్వచ్ఛమైన ఆవిడ, బాగుంటుందండి. కోరికలు తీరుతాయి. అవునండి. ఇప్పుడు గవర్నమెంట్లో కలిసిపోయిందండి. అప్పుడు ప్రైవేట్ మామూలుగా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్లో కలిసిపోయింది. బాగుంటుంది. జీడిపళ్ళు ఆవిడకి ఇష్టం అండి, చాలా ఫేమస్ అన్నమాట జీడిపళ్ళు. అందుకని విసురుతారు. అలాగా దెబ్బ తగులుతుంది అదే అది అని లేదు, విసురుతారు. బాగుంటుంది.
చాలా బాగుంటుంది. బాగా జరుగుతుందా పండగ? బాగా జరుగుతుందండి. ఇంకా సాయంత్రం నైట్ అయితే ఇంకా బాగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. చూసారుగా అమ్మవారి ఆలయ జాతర మహోత్సవ వేడుకల యొక్క విశిష్టతను. సో దాదాపు 14 గ్రామాలకు చెందిన భక్తులందరూ కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది ఏంటంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ జీడిపండును గోపురం పైకి ఇస్త్రీ వారి కోరికలు తీరుతాయనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా దర్శనానంతరం వారు మనసులో ఉన్న కోరికను కోరుకొని జీడిపండు పైకి విసురుతూ తమ భక్తులు చాటుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.